రెండో కంప్లైంట్ సంబంధం లేనటువంటి వాళ్ళని తీసుకొచ్చి అనవసరంగా దీని మీద ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో లేనిపోయినటువంటి మాట్లాడడం, సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టడం, దాని మీద ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయని చెప్పి రెండు. ఒకటేమో దాని కాబట్టి ఏమీ తప్పు చేయకపోయినా వాళ్ళని ఎక్కడా ఛార్జ్షీట్లో వాళ్ళ మీద సంబంధించి వాళ్ళని దోషులుగా చూపకపోయినా వాళ్ళ పాత్ర ఉందనేటువంటిది ఎక్కడా కూడా మెన్షన్ చేయకపోయినా మీరు ఈరోజు వెళ్ళి మీకున్నటువంటి కక్ష సాధింపులో మీ ఆలోచన విధానం వాళ్ళ ముగ్గురిని దోషులుగా చిత్రీకరించాలా. కాబట్టి సిబిఐ చిత్రీకరించలేదు కాబట్టి మేమే చిత్రీకరిస్తామన్నట్టుగా ఊరు పేరు లేనటువంటి వాళ్ళతో మీరు ఫ్లెక్సీలు కడితే ఆ ఫ్లెక్సీల వల్ల గందరగోళం జరిగితే దాన్ని తీసేస్తే పోలీసులు వెళ్ళి అడ్డుకుంటారు. తీగిపోతే భక్తుల మనోభావాలు దెబ్బతున్నాయని చెప్తారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే కాదు, తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి విధానాల మీద భక్తులు సామాన్య మానవులు కూడా తిరగబడేటువంటి పరిస్థితి ఏర్పడింది. దానికి సంబంధించి అడిగితే ఇళ్ల మీద దాడులు చేస్తారా, ఇళ్ళు తగలబెడతారా, భౌతికంగా నిర్మూలిస్తారా, మా వాళ్ళ మీద హత్యాయత్నం చేస్తారా, అంటే మమ్మల్ని చంపేస్తారా, మమ్మల్ని అందరినీ భౌతికంగా నిర్మూలిస్తారా, అంటే మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు ఆలోచన చేసేది నోరు ఎత్తినటువంటి వాడిని గొంతు నక్కడమే కాకుండా శాశ్వతంగా చంపేస్తే ఇంకా వాళ్ళు మమ్మల్ని మాట్లాడేటువంటి వాళ్ళు ఉండరు, ప్రశ్నించే వాళ్ళు ఉండరు అనేటువంటి ఆలోచనతో ఉన్నారా? ఇది ఎక్కడైనా జరిగిందా? ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా ఈ జంగిల్ రాజు ఉన్నప్పుడు జరుగుతుంది తప్ప ఎప్పుడైనా గతంలో ఇటువంటి పరిస్థితులు మనం చూసామా, ఏర్పడ్డాయా? అందుకనే ఈరోజు నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. వీటన్నిటికీ కారణం చంద్రబాబు, ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం. కాబట్టి ప్రభుత్వ పెద్దలే దగ్గరుండి ప్రోత్సహించి మా వాళ్ళందరినీ లోపల పెట్టి గేట్లు వేసి మీరు బయటకు రావద్దు అని చెప్పి బయట వ్యక్తులు తీసుకొచ్చి పెట్రోల్ బాంబులతో నిన్న జోగి రమేష్ గారు ఇల్లు దాడి చేశారు. మొన్న 6 గంటల సేపు బీభత్సం చేస్తే అసలు ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పనిచేస్తుందా? శాంతి భద్రతలు ఏ విధంగా అదుపుతాయి? ఎప్పుడన్నా ఈ రాష్ట్రంలో ఏదన్నా ఇళ్ల మీదకు పోయి పెట్రోల్ బాంబులు వేసి ఇల్లు తగలబెట్టినటువంటిది, కుటుంబ సభ్యులు ఉన్నప్పుడు కుటుంబ సభ్యుల మీద దాడి చేయడం. ఆంధ్ర రాష్ట్రం అంటే అందరికీ కూడా, ప్రపంచంలో ఉండే అందరికీ కూడా గుర్తొచ్చేది తిరుమల బాలాజీ. తిరుమల వెంకటేశ్వర స్వామికి ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా అంతటి గుర్తింపు, అంతటి పవిత్రత, అంతటి విశిష్టత ఉంది. మరి అదే ప్రాంతానికి చెందినటువంటి చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత ఆ తిరుమల తిరుపతికి ఉన్నటువంటి ప్రతిష్ట, ఆంధ్ర రాష్ట్రానికి ఉన్నటువంటి గొప్పతనం, ఈ రెండు కూడా దెబ్బతినేలాగా ఈరోజు ప్రవర్తించినటువంటి తీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు, భారతీయులందరూ కూడా సిగ్గుపడతా ఉన్నారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఎక్కడా కూడా ఒక ఆధారం లేనటువంటి ఒక ఆరోపణ, అది కూడా ఒక కుటుంబ సభ్యుడు, ఎవరైనా ఒక కుటుంబ సభ్యుల మీద, అంటే వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ మీద కూడా చంద్రబాబు నాయుడు గారికి ఏదైనా ఆరోపణ వస్తే రోడ్లోకి వచ్చి చెప్పడు, అది ముందు నిజమా కాదో తెలుసుకోవాలా. ఆ విధంగా మాట్లాడేది, ఆరోపణ చేసేది ఒక శత్రువే. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారా, ఈ రాష్ట్రానికి, ఈ ప్రజలకి శత్రువుగా ఉన్నారా అన్నది ఒకటి ఆలోచించుకోవాలా. ఆ రోజు ఏం చెప్పినారు తిరుమల లడ్డు గురించి? దాంట్లో జంతువుల యొక్క కొవ్వులు కలిసినాయి, పంది కొవ్వు కలిసింది, ఇలాంటి వినడానికే ఇబ్బంది కలిగేటువంటి మాటలు ఆ రోజు మాట్లాడడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ లడ్డుల్ని అయోధ్యకు కూడా పంపించినారని కూడా మాట్లాడడం జరిగింది. ఇవన్నీ వినిన తర్వాత అందరం కూడా సిగ్గుపడే పరిస్థితి కూడా ఆ రోజు కనపడింది. ఆ తర్వాత దీన్ని సిబిఐ తీసుకోవడం కానీ, అక్కడ ఆ తర్వాత ఈ లడ్డూల విషయం మీద ల్యాబ్ రిపోర్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత మొన్న తెలిసింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పినవన్నీ కూడా అబద్ధాలు, అవన్నీ కూడా అసత్యాలు, వాటిలో ఎలాంటి కల్తీ లేదని చెప్పి ఈరోజు రిపోర్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత